ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మనము మరొక దినము చూసాం. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీ సరిహద్దులలో నేను సమాధానపరుస్తాను అని చెప్తున్నాడు. అలాగే మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు. ఈ రెండు విషయాలు చాలా చాలా అవసరమైన విషయమని మనం గ్రహించుచున్నాం. లోకములో మనకు సర్వస్వం ఉన్నా మనలోనే సమాధానము లేదు అంటే మనము ఎలా బ్రతకగలము? లోకములో ఏమున్నా లేకపోయినా సమాధానం మాత్రం మనకు ఉండాలి. ఎప్పుడు మనకు మనశ్శాంతి, ఆనందము, సంతోషము ఉండాలి. ప్రతి మనిషి కూడా సంతోషంగా బ్రతకాలని కోరుకుంటాడు. ఎవరు కూడా మనసు పాడైపోయి విరక్తి చెందుతూ దుఃఖముఖులై ఉండాలి అని ఎవరు ఆశించరు. అందరూ సంతోషముగా, ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతకాలని ఆశిస్తారు. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నారు. ఇదిగో, నేను మీ సరిహద్దులలో సమాధానము కలుగచేస్తాను. హల్లెలూయా. మన కుటుంబములో, అలాగే మన పనిలో, మన బిడ్డలు చదువుతున్న చదువు విషయంలో, లేక ఉద్యోగం విషయంలో, అన్ని పరిస్థితులు కూడా సమాధానము కలిగి ఉండాలి అని మనము కోరుతున్నాం. దేవుడు తప్పకుండా సమాధానపరుస్తారని మనం విశ్వాసించుదాం. అలాగే దేవుడు అంటున్నారు, మంచి గోధుమలతో నేను మిమ్మలను తృప్తిపరుస్తాను. మనము లోకములో మంచిగా ఉన్నప్పుడు మన అవసరత కూడా చక్కగా తీరాలి అని మనము కోరుకుంటాం. ఆర్థికంగా మనం బలపడాలని, ఆర్థికంగా మనం బలపడుతూ ముందుకే వెళ్ళాలని మనము ఆశిస్తుంటాం. ఎప్పుడైతే ఒక మనిషికి పేదరికతనం వస్తుంది, ఏ మనిషికైతే ఆర్థికంగా నలిగిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడో, అప్పులు పాలైపోయారు, అప్పు తీర్చలేకపోతున్నాడు, ఆ మనిషికే ఎంతో బాధగా ఉంటుంది. అలాగే ఏం చేయాలి అర్థం కాలేని స్థితికి వెళ్ళిపోతుంటారు. అని దేవుడు అంటున్నారు, మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తాను. అంటే నేను నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాను అని మాట్లాడుతున్నారు. ఎస్, మనకు దేవుడిచ్చిన సమృద్ధి, దేవుడిచ్చిన సమాధానము మన కుటుంబంలో, అలాగే మన పని స్థలంలో, లేక బిజినెస్లో అదే సమాధానం ఉన్న ఎడల మనము ఇంకా ఏ విషయం భయపడడం అవసరం లేదు కదా. దేవుడు అటు కృప ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, నీ సన్నిధికి వస్తున్నాం. మా జీవితంలో నువ్వు చేసిన మేలు కొరకు స్తోత్రము. మా ప్రియ బిడ్డల అందరి కుటుంబంలో సమాధానం ఉంచండి, అలాగే సమృద్ధితో నింపండి, మేలు చేయండి. బిడ్డలను గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టండి అని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక.